మన దేశ వాసులకు శివాజీ పట్ల ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు. చాలా మంది దృష్టిలో ఆయన హిందూ రాజ్యాన్ని స్థాపించిన వీరుడు. ఇక మరాఠాలకైతే చెప్పనే అవసరం లేదు. శివాజీని తన పౌరుషానికి చిహ్నంగా భావిస్తుంటారు. శివాజీ అంతటివాడు కావడానికి కారణం లేకపోలేదు. ఇక ఆయనలోని ఆధ్యాత్మికతకు, పోరాట పటిమకు మధ్య సమతుల్యం సాధించేందుకు రామదాసు సూచనలు చాలా ఉపయోగపడ్డాయి. సమర్థ రామదాసు అసలు పేరు నారాయణ్ సూర్యాజీ. వారి వంశస్థులంతా సూర్యుడిని, రాముడిని ఇష్టదైవాలుగా కొలుస్తారట. అందుకే ఆ ఇద్దరి పేర్లు స్ఫూర్తించేటట్లుగా ఆ పేరు పెట్టారు. నారాయణ్ మహారాష్ట్రలోని గోదావరి ఒడ్డున ఉన్న ఓ చిన్న గ్రామంలో 1665 శ్రీరామనవమి రోజున జన్మించారు. ఒకవైపు తరతరాలుగా వస్తున్న రామభక్తి, మరోవైపు తన తరంగాలతో రామాయణాన్ని గుర్తు చేస్తున్న గోదావరి తల్లి నారాయణుడిలో రామభక్తిని పరాకాష్ఠకు తీసుకెళ్లాయి. రామదాసు చిన్నప్పట్నుంచి ఇహ సంసారం పట్ల విముఖంగా ఉండేవాడు. బాల్యంలోనే తండ్రి చనిపోవడంతో ఆ వైరాగ్యం మరింతగా హెచ్చింది. రామదాసు విరక్తిని గమనించిన రాముడు తానే స్వయంగా ప్రత్యక్షమయ్యాడట. శ్రీరామ జయరామ జయ జయ రామ అనే 13 అక్షరాల తారక మంత్రాన్ని రోజుకి 108 సార్లు జపిస్తూ ఉండమని సూచించాడట. ఆ తారక మంత్రాన్ని జపిస్తున్న కొద్దీ సంసారం పట్ల ఉన్న మాయ అంతా పటాపంచలు కాసాగింది. రామభక్తిలో మునిగిపోయిన నారాయణుడు సన్యాసాన్ని స్వీకరించి సమర్థ రామదాసుగా మారాడు. రాముడు వనవాసం చేసిన నాసిక్కు చేరుకుని సుదీర్ఘకాలం తపస్సు చేశాడు. ఆ తరువాత దేశాటనకు బయల్దేరాడు. దేశాటనలో రామదాసు అనేక అనుభవాలను ఎదుర్కొన్నాడు. ఆ అనుభవాలన్నింటినీ కూడా 2 పుస్తకాలుగా రాశాడు. తన చుట్టూ ఉన్న పరిస్థితులు రామదాసుని తీవ్రంగా ఆలోచింపచేశాయి. ఆ సమయంలో దేశమంతా అతలాకుతలంగా ఉంది. స్థానిక రాజులు తమలో తాము కొట్టుకుచస్తున్నారు. ప్రజలు నానా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రజల బాధలు తీరాలంటే ఒక సమర్థమైన నాయకత్వం ఉండాలన్న నిశ్చయానికి వచ్చారు రామదాసు. ఆయన హనుమంతునికి వీరభక్తుడు. ఆ ఆంజనేయునిలాగానే అందరికీ తగిన దేహదారుఢ్యం ఉండాలని, ఆపదలలో ఉన్న సాటివారిని ఆదుకోవాలని ఆశించేవారు. అందుకు తగినట్లుగానే ఆధ్యాత్మికతతో పాటుగా ఆరోగ్యం గురించి, పోరాట పటిమ గురించి కూడా ప్రజలకు బోధించసాగారు. ఆ బోధనలు శివాజీ మహారాజుని ఎంతగానో ప్రభావితం చేశాయని చెబుతారు. శివాజీతో పాటుగా ఆయన కుమారుడు సంభాజీకి కూడా రామదాసు అంటే చాలా గౌరవం ఉండేది. శివాజీ చనిపోయి రాజ్యపు మనుగడ ప్రశ్నార్థకంగా మారినప్పుడు సంభాజీకి రామదాసే దిశానిర్దేశం చేశారట. ఇక ఎప్పుడైతే తనకు వయసు మీద పడుతోందని రామదాసు గ్రహించారో తన తనువుని చాలించేందుకు నిశ్చయించుకున్నారు. మహారాష్ట్రలోని సజ్జన్గఢ్ అనే ప్రాంతంలో రోజుల తరబడి ఉపవాసం చేస్తూ మనసున ఆ రాముని జపిస్తూ 1681లో తాను రామునిలో ఐక్యమైపోయారు. ఆయన మరణించిన చోట సంభాజీ మహారాజే ఒక సమాధిని నిర్మించారు. రామదాసు బోధ చేయడమే కాదు, అసంఖ్యాకమైన పుస్తకాలు కూడా రాశారు. ఆయన రాసిన దాసబోధ అనే పుస్తకం ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించాలనుకునే ప్రతి ఒక్కరికి ఒక దిశను అందిస్తుంది. దాసబోధతో పాటుగా రామాయణానికి మరాఠీ అనువాదాన్ని కూడా అందించారు. ఇక ఆత్మారాం, పంచమన్, సగుధ్యాయన్, సప్త సమయం లాంటి పుస్తకాలు సరేసరి. వీటితో పాటుగా అనేక దేవీ దేవతల ఆరతులు కూడా రాశారు. సమర్థ రామదాసు తన తత్వాన్ని ప్రచారం చేస్తూ దేశమంతా పర్యటించారు. ఆ సమయంలో వందలాది ఆంజనేయుని ఆలయాలను ప్రతిష్ఠించారు. ఆయనకు కులమత భేదాలు ఉండేవి కావు. స్త్రీలను కూడా తన శిష్యురాళ్లుగా స్వీకరించేవారు. రామదాసు ఇంత విశిష్టమైన వ్యక్తి కాబట్టే ఆయననే పరమగురువుగా అంగీకరించేవారు మహారాష్ట్రలో కోకొల్లలుగా కనిపి